నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మార్చి 7, 2025 రోజున కరీంనగర్ మాజీ మేయర్ బీజేపీ నాయకులు వై సునీల్ రావు గారు కరీంనగర్ గోదాంగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో కరీంనగర్ బీజేపీ నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనందువల్లనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని ఒక మంత్రి అనడం వారి దిగజారుతనంగా భావిస్తున్నామని అన్నారు. అలాగే పలు అంశాలపై ఈ సమావేశంలో వై సునీల్ రావు గారు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. ఈ మీడియా సమావేశంలో వీరితో పాటుగా మాజీ కార్పొరేటర్లు, మాజీ ఎంపీటీసీలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా మోర్చా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. నాతో పాటు విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సంవత్సరం అధ్యక్షురాలు గాయత్రి గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్స్ కొలిపాక సీన్ గారు, మాజీ ఎంపీటీసీ సభ్యులు శివకుమార్ గారు, మాజీ కార్పొరేటర్ ప్రవీణ్ గారు, మాజీ కార్పొరేటర్ అల్లూరు గారు, మాజీ కార్పొరేటర్ కొండపల్లి సతీష్ గారు, మాజీ కార్పొరేటర్ చంద్రమోహన్ గారు, మాజీ కార్పొరేటర్ లేన్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు ముండే గారు, భాస్కర్ గారు, ఉయ్యాల సీన్ గారు, ఉప్పరపల్లి సీన్ గారు, సురేందర్ గారు, రాజా గారు, కిరణ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మిగతా మిత్రులందరూ పాల్గొంటూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు గెలుపు మీద. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ కలిసిన వాటి గెలుపు సాధ్యమైంది. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ వల్లనే మేము ఓడిపోయినామని చెప్పి వారు చెప్పడం వారి యొక్క రాజకీయంగా దిగజారుల మాటలుగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక జరిగితే 3 స్థానాల్లో పోటీ పెట్టలేనటువంటి దివాలా కోరు స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్న మాట వాస్తవా కాదా? ఈరోజు 3 చోట్ల పోటీ పెట్టింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక చోట పట్టభద్రుల దానిలో మాత్రమే పోటీ పెట్టి మిగతా 2 స్థానాల్లో పోటీ పెట్టకపోవడంలో దాని అంతర్యం ఏందో మరి కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానాల్లో పోటీ పెట్టిన భారతీయ జనతా పార్టీ పక్షాన, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జరిగే టీచర్స్, అదేవిధంగా పట్టభద్రుల రెండింటిలో కూడా పోటీ పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. పోటీ పెట్టలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని ముందుగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. పోటీ పెట్టిన తర్వాత అన్ని రకాల ప్రయోగాలు చేసిన తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు ముఖ్యమంత్రి గారు స్వయానా ముఖ్యమంత్రి గారు వచ్చి 3 సభలలో 3 జిల్లాలలో 3 సభలు పెట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటే దానికి కారణం ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని చెప్పి నేను పొన్నం ప్రభాకర్ గారికి సూటిగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే బరాబరుగా బండి సంజయ్ గారి కృషి ఉంది. దాని వెనుక బరాబరుగా బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ ఏదైతే నిరుద్యోగుల పక్షాన కావచ్చు, 317 బాధితుల పక్షాన కావచ్చు, ప్రజల పక్షాన కావచ్చు, అన్ని వర్గాల పక్షాన మరి ఉద్యమాలు చేయడం వల్లనే ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు, పట్టభద్రులు అందరూ కూడా వారి శ్రమను గుర్తించి భారతీయ జనతా పార్టీ యొక్క మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎమ్మెల్సీని గెలిపించిన విషయాన్ని మీరు మర్చిపోవద్దు పొన్నం ప్రభాకర్ గారని చెప్తా ఉన్నాం. సాక్షాత్తు మీ పట్టభద్రుల స్థానంలో గెలిచినటువంటి మీ అభ్యర్థి ఓడిపోయినటువంటి మీ అభ్యర్థి చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేమి ఉంది, సరైన నాయకులు లేరు,
అని పత్రికా విలేకరుల సమావేశం పెట్టి చెప్పిన తర్వాత కూడా మీరు గుర్తుంచుకోకపోతే అది మీ యొక్క దౌర్భాగ్యంగా నేను భావిస్తా ఉన్నాను. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రకరకాల ప్రలోభాలకు గురి చేసి అయినా కూడా పట్టభద్రులు మిమ్మల్ని ఖండించలేదు. మీరు మోస హామీలను వారి పట్టభద్రులు ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెప్పిండ్రు. మీ 6 హామీలను ఏదైతే తుంగలో దొక్కిండ్రో వాటికి జవాబుగా మొన్న జరిగినటువంటి ఎన్నిక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకోవాలి. కాంగ్రెస్ నాయకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్వయంగా ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇచ్చిన విషయాన్ని మీరు మర్చిపోవద్దు. బీఆర్ఎస్ పార్టీ యావత్తు కూడా మరి ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయం, ఓపెన్ సీక్రెట్. అది మర్చిపోయి ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి దివాలా కోరు మాట్లాడుకుంటూ ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నారు? దమ్ముంటే రాజీవ్ రహదారిని నేషనల్ హైవేగా మార్చాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు, మీరు 2009 నుంచి 14 దాకా పార్లమెంట్ సభ్యులు. రాజీవ్ రహదారి పూర్తయింది 2014లో పూర్తయింది. 2036 దాకా టోల్ ట్యాక్స్ వసూలు చేసుకునే అధికారం వాళ్ళకున్నది. 1800 కోట్ల రూపాయలు దాదాపు రాజీవ్ రహదారి మీద వెచ్చించారు. అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే 2014 దాకా. అప్పుడు మీరు ఎంపీల ఫోరం అధ్యక్షులు. అప్పుడు రాజీవ్ రహదారి నిర్మాణంలో ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఎంత అవినీతి జరిగిందనేది రకరకాల కథనాలు కొన్ని నెలల పాటు వచ్చిన విషయాన్ని మీరు మర్చిపోతూ పొన్న ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు. రాజకీయ బాధ్యత బండి సంజయ్ గారు తప్పకుండా స్వీకరిస్తారని చెప్పిస్తారుగా తెలియజేస్తా ఉన్నాం. అది చేత కాదు, ఆ విషయంలో చర్య తీసుకోరు. 2022లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాసిన లెటర్కు ఈ రోజు వరకు కూడా స్పందన లేదు. చేయడం లేదని ఆరోపణ చేయడం మంచి పద్ధతి కాదు. ఈరోజు చూడండి ఒక్కసారి వరంగల్ రోడ్ ఎట్లా జరుగుతూ ఉన్నది. వరంగల్ రోడ్ నేషనల్ హైవే కప్పైపోయిన తర్వాత బ్రహ్మాండమైన రోడ్ ఏ విధంగా జరుగుతూ ఉన్నది మీరు చూడండి కళ్ళ ముందు. ఈ రోజు కరీంనగర్లో ఏ విధంగా అభివృద్ధి జరిగింది కళ్ళ ముందు కనబడే స్మార్ట్ సిటీ ఇచ్చిన తర్వాత. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు బండి సంజయ్ గారు ద్వారా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా కూడా బండి సంజయ్ గారు అభివృద్ధిలో పాల్గొంటారు. పార్టీని కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలుపు సాధ్యమవుతుందని చెప్పి ఈ ఎన్నిక ద్వారా రుజువైంది. మీ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలకు ఈ రోజు నరేందర్ రెడ్డి బలిపోసం పెట్టి నరేందర్ రెడ్డి వేయడానికి కారణం కూడా అదే. 3 రోజులు కౌంటింగ్ జరిగితే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాకు రాలేదని చెప్పి ఆయన ఏడవడం జరిగింది. అవి కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీ ఆరోపణలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఎవరు కూడా లేరు. సాక్షాత్తు మీ అభ్యర్థి చెప్పిండు 3 రోజులు కౌంటింగ్ జరిగితే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కనీసం అటు ఒకరు రాలేదని. దానికి కారణం ఎవరు? భారతీయ జనతా పార్టీ. దానికి కారణం ఎక్కడైనా ఒక్క బూతులలో ఎక్కడైనా ఒక ఓటరు కలిసిన చరిత్ర ఉందా మీకు? డబ్బును నమ్ముకొని పనిచేసారు మీరు, అధికారాన్ని నమ్ముకొని పనిచేసారు మీరు. మా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి ఓటరు కలిసినాం. బండి సంజయ్ గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వం ప్రతి ఓటరు కలిసినాం, ప్రతి ఓటర్ను అభ్యర్థించినాం. ఒక్క రూపాయి కూడా మేము ఏ ఓటరుకు ప్రలోభాలు పెట్టలేదు. ఆ విధంగా గెలిచిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఈ గెలుపును మీరేదో చులకం చేద్దామనుకుంటే తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ఇంకా చాలా గెలుపులు ముందు రాబోతూ ఉన్నాయి. ఈ రోజు సుప్రీంకోర్టు కనుక తీర్పిస్తే 10 ఎమ్మెల్యే స్థానాల కనుక బై ఎలక్షన్ జరిగితే ఏ విధమైన రిజల్ట్ వస్తుందో అప్పుడు చూసుకోవాలి మీరు. ఈ రోజు బండి సంజయ్ గారు ఉన్నది వాస్తవం. ఈ రోజు మంచి గిఫ్ట్ ఇచ్చింది బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా కూడా ఇలాంటి గిఫ్ట్లు రాబోయే రోజుల్లో మీకు చాలా అందబోతాయి. ఈ విధంగా పట్టభద్రుల ఓట్లను కానీ గెలుపును కానీ చులకన చేసి మాట్లాడడం బంద్ చేసుకోండి. అభివృద్ధిలో బండి సంజయ్ గారి విషయంలో తప్పకుండా కూడా అభివృద్ధిలో ముందుంటాం. పార్టీని గెలిపించడంలో ముందుంటాం. బండి సంజయ్ గారు ప్రజల పక్షాన ఉంటారు, మెజార్టీ ప్రజల పక్షాన ఉంటారు. ఎస్, బరాబర్ హిందువుల పక్షాన ఉంటే తప్పే ఉన్నది. భారత జట్టును బీజేపీతో, భారత జట్టు అంటే బీజేపీ అంటే భారత జట్టు అంటే గర్వంగా చెప్పుకుంటాం మేము భారత జట్టు అని.
మీకు చెప్పుకోండి దమ్ముంటే, చెప్పుకునే దమ్ము మీకు లేదు. ఈ విధంగా ఇంకోసారి అనవసర విమర్శలు. మీరు మంత్రిగా ఉన్నారు, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, చేయండి, అభివృద్ధిలో కలిసి రండి. అంతే తప్పితే అనవసరంగా విమర్శలు చేసి అభాసుపాలు కావద్దని చెప్పి నేను తెలియజేస్తాను. శుభ్రం చేస్తారు. అటువంటి కార్మికుల జీతాలు తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం. చాలా దుర్మార్గమైన చర్య. నిన్ననే సర్కార్ వచ్చింది, అవుట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించి జీతాలు తగ్గిస్తున్నాం. డ్రైవర్స్, శానిటేషన్ డ్రైవర్స్ వాళ్ళకి 20,000 చిల్లర వస్తుండే, 16,000 చేసింది. డ్రైవర్స్, వర్క్ ఇన్స్పెక్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు కూడా. అంటే నేనేమంటున్నా, ఎవరికైనా 2021లో అప్పుడున్న ప్రభుత్వం పెంచింది, ఇంకో 30% పెంచాలి. కానీ తగ్గించే కార్యక్రమం ఏందో మరి ఈ విధంగా వర్కర్స్, మామూలు వర్కర్స్, శానిటేషన్ విభాగంలో పనిచేసే వర్కర్సు, కరీంనగర్ నగర డెవలప్మెంట్లో పనిచేసే వర్క్ ఇన్స్పెక్టర్లు స్టేట్ వైడ్గా రాష్ట్ర వ్యాప్తంగా 30,955 మంది కార్మికులు ఉన్నారు అవుట్సోర్సింగ్లో. దానిలో మా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 150 మంది డ్రైవర్ల జీతాలు తగ్గినాయి, దాదాపు 40-50 మంది వర్క్ ఇన్స్పెక్టర్ జీతాలు తగ్గినాయి. పెంచాలి, 30%, 40% పెంచాలి వాళ్ళకు. ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు వాళ్ళు ఏం పెట్టలేదు. డ్రైవర్స్, వర్క్ ఇన్స్పెక్టర్ తగ్గిస్తారు. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.